గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈరోజు ఆఫీస్ వర్కింగ్లో వర్క్ స్పేస్లోని టైం సేవ్ చేస్తూ ఇండివిజువల్ సెక్షన్స్లోని ఈజీగా వర్క్ చేయడానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది జస్ట్ ఇంట్రడక్షన్ సార్. ఇది దే హ్యావ్ టు డెవలప్ దేర్ సెల్ఫ్ లెటర్. ఏ సెక్షన్స్లో టెక్నికల్ సెక్షన్లో ఏ విధంగా యూజ్ అవుద్ది, నాన్ టెక్నికల్ సెక్షన్స్కి ఏ ఏ ఏ సెక్షన్స్లో ఎలా యూజ్ అవుద్ది అని నాయుడు కొన్ని వీడియోస్ చేశారు సార్. సో బ్రీఫ్ ఎగ్జాంపుల్స్తో ఆయన ఇస్తారు. ఫస్ట్ ఫ్యూ వర్డ్స్ చెప్పండి సార్. సో ఐ జస్ట్ వాంట్ టు ఇది జస్ట్ ఐ ఫిక్ అన్ ఇనిషియేటివ్. వీళ్ళందరికి చెప్పింది ఏంటంటే బేసికల్గా అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి, ఏఐ అంటే ఏంటి, మీకు అది ఏ విధంగా యూజ్ అవుతుంది. ఓన్లీ ఈ హాల్ నుంచి ఈ సెషన్ అయిన తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు సమ్ ప్రొడక్టివిటీ యూజ్ అవుతుంది. మీరు రెగ్యులర్గా ఏదో షోలు వేస్తూ ఉన్నాడు, మేము వెళ్ళడానికి వచ్చాము, ఒక టైం పాస్ అయిపోతుంది, ఈ యాటిట్యూడ్తో వద్దండి. డెఫినెట్లీ you are going to gain from this meeting. Okay, and they have made some presentations. That's why I changed it to కొంచెం ప్రాక్టికల్ గా మాడిఫై చేయమని చెప్పాను. Do not worry, definitely. And especially somewhat lower qualified people. Okay, lower qualified people. ఎందుకంటే see whatever the drafting you are doing, మీరు ఏవైతే పేపర్స్ పంపిస్తున్నారో at the finally to come to me only. నేనే సంతకం పెట్టి బయటకు పంపించాలి. మీరు ఎవరు తయారు చేసినా ఏం తయారు చేసినా కమ్స్ టు మీ డెఫినెట్లీ. సో మీ అందరి డ్రాఫ్టింగ్ స్కిల్స్ కానీ మీ అందరి ద స్పీడ్ యు ఆర్ డూయింగ్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇది అనిపించింది యాక్చువల్. ఓకే, అండ్ హూ ఆర్ ఆల్ ద యంగ్స్టర్స్, దే ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ సీమ్స్. అండ్ బట్ ఆల్సో ఐ హావ్ ఆల్రెడీ వాళ్ళకి కూడా ఒక ఎక్సైట్ ఇచ్చాను. అండ్ ఐ షుడ్ నాట్ బి స్టాప్ ఎట్ దట్. మిమ్మల్ని అందరినీ వాళ్ళ స్టేజ్కి లాగి వాళ్ళని ఇంకా పైకి తీసుకెళ్దామని నా ఉద్దేశం. ఈ మీటింగ్ ఏదైతే ఉందో వాళ్ళ స్టేజ్కి మీరు కావాలి. ఫస్ట్ ఇట్స్ వెరీ స్టెప్ వన్ దిస్. సో లెట్ us see now. You can start off, sir. One by one మీరు చెప్తా ఉంటే ఐ విల్ జస్ట్ డిస్కస్. ఎస్ రాయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లీజ్ టేక్ అవర్ రాయుడు. Very good afternoon, respected coordination sir, DN sir, and my dear colleagues and seniors. సో ఈరోజు ఏఐ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక కంప్యూటర్ థింక్ చేస్తుంది. సో ఆ కంప్యూటర్ థింక్ చేస్తుంది కాబట్టి ఆ థింకింగ్ని నా వరకు నేను ఎలా వాడుకోగలను నా వర్క్లో అనేది ఈరోజు నేర్చుకోవడానికే ఈ ప్రెజెంటేషన్ పెట్టుకున్నాము. సో కంప్యూటర్ థింక్ చేస్తుందంటే ఇప్పుడు బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక 3 years కిడ్ లాంటిది. ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉంది. అండ్ నౌ ఇట్స్ ఐక్యూ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ద మోస్ట్ బ్రిలియంట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్, ఐన్స్టీన్. సో ఇది ఇంకా పెరుగుతుంది, డెవలప్ అవుతుంది. సో అలాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన వర్క్లో మనం ఇంకల్కేట్ చేసుకుంటే ప్రొడక్టివిటీ ఎంత పెరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. సో బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఐ విల్ టెల్ యూ ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. నేను బ్రిడ్జ్ సెక్షన్లో ఉన్నప్పుడు గణేష్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. మన రూమ్ నిండా ఒక 100 benches ఉండేవి, 300 JEs ఉండేవారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డ్రాఫ్టర్ పట్టుకొని గీస్తూ ఉండేవాళ్ళం అని చెప్పారు. అండ్ సడన్లీ వన్ డే కేమ్ ఆటోక్యాడ్. సో ఒక 2 weeks గీసే డ్రాయింగ్ని మేబీ మనం మార్నింగ్ నుండి కూర్చుంటే ఒక 1 dayలో గీసేయచ్చు. సో అంత ఈజీ అయింది. మేబీ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, అంటే చార్ట్స్ నుండి ఆటోక్యాడ్కి వెళ్ళే ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, మేబీ అప్పుడు ఆటోక్యాడ్ మ్యాండేటరీ కాదు. యూ కెన్ చూజ్ ఎయిదర్ మీరు చార్ట్లో గీయచ్చు లేదా ఆటోక్యాడ్ వాడచ్చు. బట్ ఎవరైతే ఆటోక్యాడ్ ఆప్ట్ చేసి బేసిక్స్ అన్ని లెర్న్ చేసి ముందుకెళ్ళారో, మేబీ ఆటోక్యాడ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ జనరేషన్ ఉంటుంది. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్కి వెళ్ళే కొద్దీ ఫస్ట్ నుంచి పట్టుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎవరైతే చార్ట్స్తో స్టిక్ ఆన్ అయిపోయారో, ట్రెడిషనల్ మెథడ్లోనే ఉన్నారో, ఆటోక్యాడ్ 4th generation or 5th generationకి వచ్చేసరికి సడన్గా కంపల్సరీ చేసేసి మ్యాండేటరీ చేసేసి చార్ట్స్ అన్నీ ఆపేస్తే మేబీ దే మే ఫైండ్ డిఫికల్ట్ టు లెర్న్ ద ఆటోక్యాడ్. సో నేను చెప్తుంది ఏంటంటే
ఏఐ కూడా ఇప్పుడు మ్యాండేటరీ కాదు, బట్ ఇట్ విల్ బి మ్యాండేటరీ సూన్. సో ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఏఐ అనేది ఒక చిన్న పిల్లోడు లాంటిది అండ్ బేసిక్ ఉంటాయి. మీకు కోఆర్డినేషన్ గారు చెప్పినట్టు మనకి మాట్లాడే విధానం, వాట్సాప్లో టెక్స్ట్ రాసే విధానం వస్తే వీ కెన్ డూ ఇట్. సో ఈ బేసిక్స్ పీరియడ్లో ఉన్నప్పుడే మనం ఆటో క్యాడ్ని వాడుకొని సీరియస్గా వాడక్కర్లేదు. సింపుల్ ఎగ్జాంపుల్స్, జస్ట్ ఒక అరగంట చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఎక్స్పెరిమెంటేషన్ చేయడం, ర్యాండమ్గా ప్రాంప్ట్స్ ఇవ్వడం, ఇలా ఇన్కల్కేట్ చేసుకుంటే ఆటో క్యాడ్ అనేది ఫస్ట్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్కి వెళ్ళడానికి మేబీ ఒక 1 year తీసుకొని ఉండొచ్చు. బట్ ఏఐ ఈజ్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ. మేబీ 1 monthలోనే మనం నెక్స్ట్ వేరియంట్ చూడొచ్చు. సో it is high time everyone should inculcate using artificial intelligence in their daily works. సో నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ముందు చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ మోడల్. అది ఎలా ఓపెన్ చేయాలి మీ అందరి కంప్యూటర్స్లో అనేది ఫస్ట్ చూద్దాం. గూగుల్ హోమ్ పేజ్ అందరికీ తెలిసిందే. సో ఈ గూగుల్ హోమ్ పేజ్లో జస్ట్ చాట్ జీపీటీ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఫస్ట్ ఓపెన్ ఏఐ ఇది ఉంటుంది. ఓపెన్ ఏఐ క్లిక్ చేస్తే మీకు ఇక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు లాగిన్. టాప్ రైట్ కార్నర్లో ఉంది కదా, లాగిన్ అయ్యి మీ జీమెయిల్ ఇస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోద్ది. దిస్ ఈస్ ద బేసిక్ ఇంటర్ఫేస్ ఆఫ్ చాట్ జీపీటీ. సో దోస్ హూ డోంట్ నో చాట్ జీపీటీ, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఫస్ట్ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి చాట్ జీపీటీ అని రాసి సెర్చ్ కొడితే ఓపెన్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఓపెన్ ఏఐ అని ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు టీవీలో చూస్తున్న ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అండ్ ఫ్రమ్ హియర్ లాగిన్ అయిన తర్వాత వాట్ టు డూ అనేది ఇప్పుడు మనం చూద్దాం. జస్ట్ అది ఒకసారి అదంతా చదవండి ఒకసారి. యా అది ఓకే. ఈ మాత్రం అందరూ కొట్టగలుగుతారు కదా, మీరంతా వాట్సాప్ చేసి ఇదే కదా. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టాం. కింది కదా చదవండి. It has been observed that in certain sections, scheduled inspections are either being not carried out systematically or the details are not being updated promptly in the track management system. This practice not only affects the accuracy of records but also reflects poorly during audits and inspections by higher authorities. You are hereby instructed to ensure all the mandatory inspections are carried out meticulously and well within the stipulated time frames. Furthermore, the details of each inspection must be updated in the TMS without any delay. Any deviation from this protocol will be viewed seriously. View this matter as most urgent and accordingly not. Just సింపుల్ గా కాపీ చేసి నా సంతకం తీసుకోవాలి. ఇది చాట్ జీపీటీ. మై నేమ్ ఇస్ మై నేమ్ ఇస్ సీనియర్ డిఎన్ ఓ బీజెడే. Okay, stop. I am working in Indian Railways. Okay. Full stop. Please remind this. Please remember this. Accord. Send. Updated సేవ్ ఉన్నారు. ఓకే, ఇంక కాలం నుంచి నేను ఏమడిగినా ఇండియన్ రైల్వే కాంటెక్స్ట్లోనే ఆఫర్స్. ఇప్పుడు ఇంతకు ముందు అడిగింది మళ్ళీ జస్ట్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు నేను ఒకటి అది కొట్టేసి చెప్తాను. కొంచెం ఫైల్. సో ఇట్ ఈస్ ఇక్కడ చూడండి ఒకసారి. You are advised to ensure that all prescribed inspection, whether of track, bridges, buildings or other assets are conducted as per schedule without fail. అంటే ఇట్ ఈస్ టేకింగ్, నేను రైల్వే పర్సన్ కాబట్టి, నేను ఒక రైల్వే ఆఫీసర్ని కాబట్టి, సో రైల్వే కాంటెక్స్ట్ లో ఇట్ విల్ మౌంట్ తెలియదు. ఇట్ నోస్ మీ రైల్వేలో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, పిఎంఎస్ అంటే ఏంటి,
ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇంకెక్కువ రూపాయలు మాట్లాడితే అది ఏరియా ఎన్నిసార్లు ఇన్స్టిట్యూట్ చేయాలో తెలిపేస్తుంది అప్లై అయిపోతుంది. ఓకే, నేను దాంట్లో రెగ్యులర్గా టచ్లో ఉంటాను కాబట్టి బేసికల్గా ఇంకా నేను నార్మల్గా కొడితే ఇంకా డీటెయిల్ ఇస్తుంది, సీనియర్స్ కూడా ఇస్తుంది. ఇంతకుముందు నేను జస్ట్ నార్మల్గా కొట్టినప్పుడు జస్ట్ ఐ రీడ్ ద సేమ్ టెక్స్ట్ ఐ హియర్. నార్మల్ చేసినప్పుడు ఏమి ఇస్తుంది అది బేసికల్లీ ఇంకా కొంచెం going to deep. You are hereby advised to ensure that all mandated instructions, including SEJ, term, bridge approach, points and crossing, etc., are carried out meticulously and documented properly. సేమ్ పాయింట్ మీకు ఏదైతే అక్కడ మనం జస్ట్ ఇన్పుట్ ఇచ్చారో నేను కూడా అదే ఇన్పుట్ ఇచ్చాను. సో దట్స్ వై యూ ఆర్ అడ్వైజ్ టు యూజ్ యువర్ ఓన్ ఈమెయిల్. దాన్ని యూ మేక్ ఇట్ యాజ్ అ ఫ్రెండ్. మీ పేరు చెప్పండి దానికి, మీరు ఎందులో పనిచేస్తున్నారు చెప్పండి, అంతకంటే ఎక్కువ చెప్పండి, అంతకంటే ఎక్కువ చెప్పండి అని గుర్తుపెట్టండి. ఓకే, మీ పేరు, మీ బ్రదర్ పేరు, మా మదర్ పేరు అన్న వస్తుంది కదా, మీ పేరు వాళ్ళకి చెప్పండి అండ్ వర్కింగ్ కనుగోలు చెప్పండి అండ్ డెసిగ్నేషన్ చెప్పండి. ఇదే సో దట్ ఇట్ విల్ హెల్ప్. ఓకే, ఇది ఇంకా నెక్స్ట్ నుంచి చాట్ చేస్తున్నప్పుడు మీ చాట్ హిస్టరీ అంతా వాట్ ఎవర్ మీరు ఏదైతే చదువుతున్నారో మీ ఇంట్రెస్ట్ ఏంటి అవన్నీ ఇప్పుడు క్లాస్ చేసుకొని దగ్గర మీరు ఇప్పుడు నాకు కొన్ని హాబీస్ ఉంటాయి. ఒక ఇండివిజువల్కి నాకు తెలియకుండా కొన్ని సబ్జెక్ట్ మీద మనకు ఒక అవగాహన ఉంటుంది. కొంతమంది రైల్వే అంతా మన వర్కింగ్ ప్రొఫెషన్, కొంతమంది ఏం చేస్తారు ఎల్ఐసి నడుపుతా ఉంటారు, కొంతమంది షేర్స్లో ఉంటారు. ఓకే, మీరు వీటి పని కాకుండా దాని షేర్స్ గురించి కూడా అడుగుతా ఉంటుంది కదా, ఇవాళ ఏ షేర్ బాగుంది జనాలు అడుగుతూ ఉంటుంది కదా. సో ఇట్ విల్ గ్రాస్ప్ ఎవ్రీథింగ్. అంటే మీ షేర్స్ ఇంట్రెస్ట్, మీరు రైల్వేలో పనిచేస్తున్నారు, మీకు దీని మీద డౌట్ ఉన్నాయి, లేకపోతే కొంతమంది వాటి అని ఉండాలా, కొంతమంది మన హెల్త్ సిస్టమ్ గురించి అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ గ్రాస్ప్ చేసుకొని రేపు మీకు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు రిలేటెడ్ అడుగుతున్నారని దాని అంత కదా ఆలోచించేసుకొని ప్రాపర్ ఆన్సర్ ఇచ్చేస్తారు. సో దట్ మీరు ఎక్కువ థాట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇట్లే అడగాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ టు మెయింటైన్ యువర్ మనీ rather than globally. Okay, so my sincere advice, మీ ఉద్యోగం జీమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాంతోనే యూజ్ చేసి సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, మీ లెవెల్ ఆఫ్ ఐక్యూ అది ఫస్ట్ పెట్టేస్తుంది, దాన్ని బట్టి ఇట్ విల్ గివ్ ఆన్సర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లెటర్ మీకు నచ్చలేదు, ఓకే సరిపోలేదు అనిపిస్తుంది, రాసే నువ్వే రాసే తెలుగులో రాసే ఇష్టం వచ్చింది, ఇది నాకు అంత బాగా అనిపించట్లేదు, ఇంకా కొంచెం డీటెయిల్ ఉంటే బాగుంటుంది. ఈసారి నెక్స్ట్ పాయింట్ ఇందిరా గారు ఇస్తారు, ఇంకేమన్నా ఇష్టం చెప్పండి చేసి ఇంకా అది అర్థం కదా, నచ్చిందండి. ఓన్లీ ఇంత అవసరం లేదు నాకు, ఓన్లీ 3 లాంగ్వేజ్ ఇచ్చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఏఐ. సో ఇప్పుడు ఏదైతే మేము చేస్తాం మిమ్మల్ని మనం టైప్ చేసినా మీకు ఇచ్చిన కాంటెక్స్ట్ కానీ అంటే చాలా మంది అపోజ్ ఏంటంటే ఏఐలో ఇలా అడగాలి, ఇలా ప్రాంప్ట్ రాయాలి, ఇలా ఇస్తే ప్రాపర్గా ఇస్తుంది, అది తెలుగు అర్థం కాదు. చాలా మందికి నాకు తెలిసి ఈ హాల్లో తెలుగులో కొడితే అది అర్థం చేసుకుంటుందని ఎంతమంది లేవు. ఇప్పుడు నేను తెలుగులో టైప్ చేస్తాను, ఎంతమందికి ఐడియా లేదు తెలుగులో అది యూ అండర్స్టాండ్ అన్న విషయం చాలా మంది తెచ్చినకపోవచ్చు. చాలా మంది ఆల్రెడీ యూజింగ్ ద ChatGPT దే మైట్ నాట్ అండర్స్టాండ్ దిస్. మీరు కరెక్ట్గా 2-3 సార్లు చాట్ చేస్తే అది చాట్ కూడా చేస్తారు మీరు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ద బెనిఫిట్ ఆఫ్ ఏఐ. ఇంత మంచి రిసోర్స్ ఉన్నప్పుడు యూ హావ్ టు యూజ్ దట్. దట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇప్పుడు దిస్ ఇస్ ద బేసిక్. ఓకే, నౌ యూ స్టార్ట్. ఒకసారి కింద ప్లస్ బటన్ కనబడుతుంది కదా, ఒకసారి క్లిక్ చేయండి.
యాడ్ ఫొటోస్ ఆర్ ఫైల్స్ అని ఉంది కదా, అక్కడి నుంచి మనం ఏ ఫైల్ కావాలన్నా ఎదర్ ఇట్ ఈస్ వర్డ్ డాక్యుమెంట్, పీడిఎఫ్ ఆర్ ఎనీ అదర్ ఫైల్ మనం చాట్‌జీపీటీకి ఇవ్వచ్చు. ఆఫ్టర్ గివింగ్ దట్ ఫైల్ వర్డ్ డాక్యుమెంట్ ఇది ఏంటిది? జస్ట్ అది ఏం పెడుతున్నారు వీళ్ళు చెప్పండి. సేమ్. ఇదే సో ఇప్పుడు కోఆర్డినేషన్ గారు అంతా డిస్కస్ చేసిందే, ఒకసారి లెటర్ చదవండి. పీసీ డైరెక్షన్ ప్రకారంగా వాటర్ సప్లై పైన అండ్ ఎక్స్పెండిచర్ పైన కింద సూచనలు ఆల్ ఏడిఎన్స్ అండ్ ఎస్ఎస్సి వర్క్స్ పరిగణలోకి తీసుకొని ఎక్స్పెండిచర్ను తగ్గించాలి. సో ఇన్ ఎ సింపుల్ వాడుక భాషలో రాశారు లెటర్. ఇక్కడ మనం చాలా డీటెయిల్ మంచి తెలుగు రాశారు యాక్చువల్లీ. అది కూడా రాయాల్సిన అవసరం లేదు. అది కూడా రాయాల్సిన అవసరం. ఓకే, ఎందుకంటే నేను ఐఎమ్ వివిడ్ యూజర్ ఆఫ్ చాట్‌జీపీటీ, అందుకు చెప్తా ఉన్నా. ఇప్పుడు పీసీ డైరెక్షన్స్ ప్రకారంగా వాటర్ సప్లై పైన ఎక్స్పెండిచర్ పైన కొన్ని సూచనలు ఆ ఏరియాస్ అండ్ ఎస్సీ వర్క్స్ పరిగణలోకి తీసుకొని ఎక్స్పెండిచర్ను తగ్గించాలని రాశారు. పీసీ చెప్పినట్టు, ఓకే, పీసీ చెప్పినట్టు వాటర్ సప్లై ఎక్స్పెండిచర్ పైన ఎక్స్పెండిచర్ వాటర్ సప్లై పీసీ మీరు తెలుగు మిక్స్ చేయాలంటే ఇంగ్లీష్ మిక్స్ చేయాలి. పీసీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాటర్ సప్లై మీద ఎక్స్పెండిచర్ తగ్గించాలి, ఇంతే సరిపోదు. ఇట్లా ఈ విషయం నేను ఏఎన్స్ ఎస్ఎస్సీ కలిసి చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ క్యాజువల్ నేనైతే చెప్పానో అది రాయను, సేమ్ ఈక్వల్, పెద్ద తేడా. సో ఇలా లెటర్ రాసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ వర్డ్ డాక్యుమెంట్ డైరెక్ట్గా అందులో టైప్ చేసేస్తే అది వేరే విషయం. ఒకవేళ వర్డ్ డాక్యుమెంట్ ఉంటే ఆ ప్లస్ బటన్ నొక్కి దానికి ఈ వర్డ్ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత జస్ట్ దీన్ని మీరు కాపీ చేసి మీ వర్డ్ డాక్యుమెంట్ పేస్ట్ చేసుకోవడం. ఐ థింక్ ఇట్ విల్ గివ్ ద వర్డ్ డాక్యుమెంట్ ఆల్సో. ఎస్ సార్. ప్లీజ్ గివ్ మీ మై వర్డ్ డాక్యుమెంట్. సింపుల్ ఈ వర్డ్ డాక్యుమెంట్ ని జస్ట్ ఈ నెంబర్ ఏదైనా ఉందో అది పెట్టేసి పెట్టుకోవడమే. అండ్ ఇంకొకటి అది కూడా కష్టపడాల్సిన పని లేదు. మీరు రెగ్యులర్ గా ప్రతి సెక్షన్ నుంచి ఒక నెంబర్ ఫార్మాట్ ఉంటుంది కదండి, దానికి అది ఇచ్చేసి ఈ కన్ఫ్యూషన్ ఏ లెటర్ అయినప్పుడు ఇదే నెంబర్ ఫార్మాట్ కావాలని చెప్పాడు. ఆటోమేటిక్ ఆ నెంబర్ కూడా రాసి పంపిస్తుంది. సో ఆ కష్టంగా ఉండదు. సో ఇది రిగార్డింగ్ ది డ్రాఫ్టింగ్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ డ్రాఫ్టింగ్. మోస్ట్ ఆఫ్ ది ఓఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాట ఫార్మాట్ ఈ ప్రిడిసెసర్స్ రాసిన లెటర్లు డౌన్లోడ్ చేసుకొని దానిలోనే అంతసరి ఇంగ్లీష్ రాసుకుంటూ అనవసరంగా పంపించకండి. యూ జస్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండర్స్టాండ్ మై యూజర్? గాట్ ఇట్? తెలుగుగా something. Okay, so this is the beauty of for drafting purpose. సార్ ఇంకొకటి ఉంది సార్. ఎంపీ ఎమ్మెల్యేకి మనం ఒక లెటర్ రాయాలి. బేసిక్గా కాంటెక్స్ట్ ఏంటంటే ఎంపీ మనకి రిక్వెస్ట్ చేశారు ఆర్యూబీ ఒకటి కావాలి అని చెప్పేసి ఎల్సీ దగ్గర. సో అక్కడ ఫీజిబిలిటీ కుదరట్లేదు అండ్ వీ గాట్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద ఫీల్డ్. అక్కడ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఎంపీకి రాయాలి అంటే ఇట్ షుడ్ బి డిప్లొమాటిక్ అండ్ ఇట్ షుడ్ బి ప్లీజింగ్. మనం ఏదో ఫ్రెండ్కి రాసినట్టుగా రాయకూడదు ఆర్ ఆఫీసర్కి రాసినట్టు కాదు. సో అది ఏఐలో ఎలా మార్చామో చూడండి. మనం చాట్‌జీపీటీకి ఇన్పుట్ ఏమి ఇచ్చామంటే MP requested a RUB at LC number 38, but at this LC, some problems are there. Bank height is 1.5, water table is high, so not feasible. Write a letter to MP that RUB is not feasible in a convincing, diplomatic and pleasing way. అంటే ఏ విధంగా కావాలి అనేది మీరు ఇస్తే మిగిలిన పనంతా చూసుకుంటారు. So we acknowledge with gratitude your continued interest in the improvement of railway infrastructure and public convenience in your esteemed constituency. అంటే డైరెక్ట్గా అక్కడ కుదరదు అని చెప్పకుండా ముందు మీ ఇంట్రెస్ట్ని మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాం. సో వీ అక్నాలెడ్జ్ దట్. సో అక్కడ మేము టెక్నికల్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ ఫాలోయింగ్ పాయింట్స్ అనేవి మాకు కనిపించాయి. సో ఆ ఫీజిబిలిటీ స్టడీ గురించి చెప్పిన తర్వాత ఇట్ ఈస్ రిగ్రెటెడ్ దట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్యూబీ అట్ దిస్ లొకేషన్ ఈజ్ నాట్ టెక్నికలీ ఫీజిబుల్ అట్ ప్రెజెంట్ అని ఆగిపోకుండా హౌవెవర్ వీ రిమైన్ కమిటెడ్ టు ఎక్స్ప్లోరింగ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఇంక్లూడింగ్ పాసిబుల్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద ఎల్సీ ఆర్ రోడ్ డైవర్షన్ ఆప్షన్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ లోకల్ అథారిటీస్ టు ఎన్హాన్స్ సేఫ్టీ అండ్ కన్వీనియన్స్.
We deeply value your proactive involvement and assure you of our best efforts toward the development of infrastructure in your constituency. సో ఒక ఐడియా వచ్చింది కదా మనకి. సో దిస్ ఈజ్ వాట్ చెప్పాలి. మనం జస్ట్ ఇప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ ఎమ్మెల్యే రెఫరెన్స్ రిప్లై రాస్తాం. మనం చాలా సార్లు చూస్తాడు ఎందుకంటే ఆయన చూసినప్పుడు అక్కడ మనం పంపిస్తాం. డిఎం కూడా డిఎం కానీ నేను ఏబీసీలో ఎక్కడ ఉంటా పేరు అని సంతకం పెట్టి పేరు పడేసి ఇంపార్టెంట్ పంపిస్తాం. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు దాన్ని కన్విన్సింగ్ లేదండి, దాన్ని చేంజ్ చేయండి, రిప్లై బాగాలేదు అంటారు తప్ప ఏం బాగాలేదు చెప్పారు. ఓకే, సో ఇది బాగాలేదు ఏంటి, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఫీల్. మీరు ఇంత కన్విన్సింగ్ జస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే వాడు కన్విన్స్ అవ్వట్లేదు, చాలా కన్విన్సింగ్ గా రాయి, ఇంకా కొంచెం పాజిటివ్గా రాయి, ఇంకా అసలు ఇన్నోవేటివ్గా రాయి, క్రియేటివ్గా రాయి అని మనం జస్ట్ ఒక వర్డ్ అది ఇచ్చేస్తే అది విల్ రైట్. మనకు నచ్చలేదు ఒకసారి అది ఇచ్చింది, అది సంథింగ్ ఇట్ హ్యాస్ గివెన్స్ ఒక టెక్స్ట్ ఇచ్చింది, నెక్స్ట్ నచ్చట్లేదు, లేకపోతే వెరీ లాంగ్ అయిపోతాం, ఇట్ ఈస్ బికమింగ్ వెరీ లాంగ్. So we can state it. No, it is very long letter. Please make it Telugu letter. Please make it 4 to 5 lines or 5 to 6 lines. We know it goes. Okay. Telugu letter. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఓలా కథ ఇంగ్లీష్లో చెప్తాను. అదర్వైజ్ తెలుగులో చెప్పచ్చు. ఇలాంటి బాగా లాంగ్ అయిపోయింది. జస్ట్ 3 to 4 lines లేకపోతే 4 to 5 lines మధ్యలో చాలా అయిపోతుంది అని ఇచ్చేస్తే అది సేమ్ సేమ్ వర్డ్ సేమ్ సేమ్ వర్డ్. ఓకే, దిస్ ఇస్ అనదర్ యూసేజ్ ఇన్ అవర్ రెగ్యులర్ ఆఫీస్ వర్క్. ఓకే, బేసిక్ డ్రాఫ్టింగ్ అయిపోయింది, ఇంకొంచెం బాగా రైస్ చేద్దాం. నా విల్ గో ఇన్ టు ఎక్సెల్ యూజింగ్ ChatGPT. సో ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ ఉంది, అందులో లాస్ట్ కాలం చూసినట్టయితే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఫీల్డ్ నుండి డేటా కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఓన్లీ 9 digits ఇస్తారు, ఒక డిజిట్ ఇవ్వడం మానేస్తారు. ఒకవేళ అవి ఒక 400 or 500 లిస్ట్ ఉంటే ఎవ్రీ కాలం దగ్గరికి ఎవ్రీ సెల్ దగ్గరికి వెళ్ళి అందులో 10 numbers ఉన్నాయా లేదా అని నేను లెక్కపెట్టి చూసుకోవడం ఈజ్ ఎ లెబోరియస్ వర్క్. సో దానికి ఫార్ములా కూడా నాకు తెలియదు, నేను జస్ట్ బేసిక్ ఎక్సెల్ తెలుసు, కాపీ పేస్ట్ కట్ అంతే. సో ఇప్పుడు ఏ ఫార్ములా వాడి అందులో ఓన్లీ 9 numbers ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా నాకు తెలియదు. నేను ఇప్పుడు ChatGPTకి వెళ్ళి ఆ ఎక్సెల్ ఇచ్చి, ఎక్సెల్ కూడా ఇవ్వలేదు, నాకు ఒక ఫార్ములా కావాలి అని నాకున్న ప్రాబ్లం అంతా చెప్పాను. ఏం చెప్పానంటే ఐ హ్యావ్ ఎన్ ఎక్సెల్, గివ్ మీ ఎన్ ఎక్సెల్ ఫార్ములా వేర్ సమ్ సెల్స్ ఫ్రమ్ I3 to I64 contain 10 digit numbers and identify the cells which doesn't contain 10 digits అని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చిన ప్రాంప్ట్ తెలుగులో కూడా ఇవ్వచ్చు. అది పాజిటివ్ ఇంగ్లీష్లో ఇచ్చిన అవసరం లేదు. ఓకే, వెరీ నామినల్ ఇంగ్లీష్ తెలుగు మీరు చాట్ చేసినప్పుడు ఇవ్వచ్చు. ఒక ఫార్ములా ఇచ్చింది పైన, మనం డైరెక్ట్గా అక్కడ కాపీ అని ఉంది కదా, అక్కడ నుండి కాపీ చేసి ఎక్సెల్లో పేస్ట్ చేయొచ్చు. కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అంటే ఆ ఫార్ములా ఏ విధంగా అది ఆలోచించి ఏ విధంగా చేసింది అనేది బ్రేక్ డౌన్ చేసి ఫార్ములాని మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో ఎక్కడ కాపీ చేయాలో కూడా అదే చెప్పింది, I3లోనో J3లోనో కాపీ చేయమంది. సో చూడొచ్చు 10 digits ఉన్నవన్నీ కూడా వ్యాలిడ్ అన్నది. సమ్ ప్లేసెస్లో డాష్ ఉన్న దగ్గర ఇన్వాలిడ్ ఉంది అని ఇన్వాలిడ్ అని వచ్చేసింది. అది లుకింగ్కి అంత ప్లీజింగ్గా లేదు, యాక్చువల్గా అవసరం లేదు. బట్ నేను ఒక మాట అడిగాను, ఆ డాష్ ఉన్న దగ్గర నాకు అవసరం లేదు, సో ఒకసారి నీ ఫార్ములాని మళ్ళీ మార్చు. కొత్త ఫార్ములా ఇచ్చింది, డైరెక్ట్ కాపీ పేస్ట్. ఇప్పుడు ఆ డాష్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇన్వాలిడ్ పోయింది చూడండి. సో ఎక్సెల్లో మనకి జస్ట్ బేసిక్ వస్తే సరిపోతుంది, అంటే ఫార్ములా కాపీ పేస్ట్ ఇలాంటివి వస్తే సరిపోద్ది. ఎక్సెల్ కూడా మీరు ప్రోలో వాడచ్చు విత్ యూజింగ్ ChatGPT. అక్కడ కింద ఒక నెంబర్ తీసి చూశాను, ఫార్ములా పనిచేస్తుందా లేదా అని, ఇన్వాలిడ్ చూపించింది. సో ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది, అదేంటో నాకు తెలియదు, జస్ట్ నా చేతికి వచ్చింది. సార్ ఒకసారి దాన్ని గో త్రూ అయ్యి ఆ బ్రీఫింగ్ నాకు చేయమన్నారు. సో అసలు ఆ డాక్యుమెంట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. సో ఐ టుక్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT. అది ఎలాగో ఒకసారి చూపిస్తాను. పీడిఎఫ్లో ఉందండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు కావాలంటే.
ఇప్పుడు మనకి ఏం అవసరమో అది చాట్ జీపీటీకి చెప్తే సరిపోద్ది. I don't have any idea about this document. ప్లీజ్ గివ్ మీ ద బేసిక్ ఐడియా. అంటే దాని గురించి ఒకవేళ నేను తెలుసుకుందాం అనుకున్నా, నేర్చుకుందాం అనుకున్నా. సో వాట్ ఈస్ దిస్ డాక్యుమెంట్, స్కోప్ ఆఫ్ ద వర్క్ ఏంటి, అందులో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ సెక్షన్ నుండి ఏ సెక్షన్ వరకు ఈ వర్క్ జరుగుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఫండ్స్ ఎక్కడెక్కడి నుండి వస్తున్నాయి. ఇది ఇట్ కెన్ బి యూస్డ్ లైక్ సార్ ఉన్నారు, ఒక 20-30 పేజెస్ డాక్యుమెంట్ వచ్చింది, అంత ఇంపార్టెంట్ కూడా కాదు, జస్ట్ బేసిక్ ఐడియా తెలుసుకుంటే సరిపోద్ది. జస్ట్ దాన్ని సమరైజ్ చేయమని అడిగితే ఇంత ఈజీగా ఇచ్చేస్తుంది. సో దాన్ని డీప్గా చదవాలా వదిలేయచ్చా అనేది కూడా మనం డిసైడ్ అవ్వచ్చు. And especially వర్క్ సైట్ అకౌంట్స్, ఓఎస్ వర్క్ సైట్ అకౌంట్స్ మనకు చాలా సార్లు కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ వస్తాయి, ఆర్బిట్రేషన్ కానీ కోర్టులో కేసులు వేసి అవి ఏదో నోటీస్ పంపిస్తారు. అది మనకు అర్థం కాదు, లీగల్ లాంగ్వేజ్ అర్థం కాకపోతే దాన్ని దీనిలోకి అటాచ్ చేసి కొంచెం సింపుల్ ఇంగ్లీష్లో ఇవ్వడం అంటే అదే ఇచ్చేస్తుంది. అండ్ దేర్ ఆఫ్టర్ మనకు దానికి అయిపోయిన తర్వాత మేక్ రిప్లై. కాబట్టి మనం రాసే రెగ్యులర్ ఇంగ్లీష్ వాళ్ళు నచ్చదు, బేసికలీ అడ్వకేట్స్కి లీగల్ దాంట్లో ఒక 4-5 పేజీలు ఉంటుంది పోవాలి. సో మనం ఏమైతే చెప్తాం అనుకుంటాము ఆ పాయింట్స్కి అలాగే అయిపోయింది కదా, జస్ట్ యూ రిప్లై విత్ సింపుల్ తెలుగు ఇంగ్లీష్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసి దీస్ ఆర్ ఆల్ ద యూ కెన్ కాంటాక్ట్ విత్ యువర్ బ్రూస్ యూనిట్స్తో కాంటాక్ట్ అవుతే మీకు కాకుండా ప్రాబ్లమ్స్ అర్థమైపోయింది. సో దాని మీద యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసేసి just make a proper legal document as per Indian, which will be agreeable by Indian courts. Which is there, that will give a proper legal language reply with your inputs. Then so it will ease out. ఇది ఇప్పుడు చెప్పింది ఒక లీగల్ డాక్యుమెంట్ బాగానే మనకు ఫ్రాంక్లీ చెప్పండి, మీకు ఒక కోర్టు కేసు ఏదో వచ్చిన ఆర్బిట్రేషన్ రిప్లై రావాలి, ఎన్ని డేస్ పడుతుంది? అది ఫస్ట్ కొంతమంది మీరు అర్థం చేసుకోవడానికి 2 కొంచెం కరెక్ట్ దాని మీద కూర్చుంటాయి. మనం అడుగుతూ ఉంటారు, మనకు అర్థం కాదు, వేరే వాళ్ళని అడుగుతాం, వాడు ఐక్యూలో ఉంటుందో వేరే ఒకటి డిపెండ్ అవుతాం. దేర్ ఆఫ్టర్ వీళ్ళు మేక్ రిప్లై, మన టీఎం దగ్గరికి వెళ్ళాలి, ఆయన చెప్తాడు, టైం ప్రకారం నేను ఏం చెప్తాడో తెలియదు. సో చేసి it is definitely will take at least 4 to 5 days. If it's a smart fellow, there is no issue. Otherwise, somebody with a low IQ fellow, it will take much time. But 0 IQ level and more IQ level also, only within 1 hour you can make a reply and take print and put in front of your DM. You will read it, sign చేస్తాడు, ఆర్డర్ పంపించేయండి, అయిపోయింది, తేనెస్తాను. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఎల్సీ గేట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 400 అయినా ఉండొచ్చు. ప్రీవియస్ మంత్లో ఎన్ని ఎలిమినేట్ చేశారు, ఈ మంత్లో ఎన్ని ఎలిమినేట్ చేశారు, ఎలిమినేట్ అయిపోతే సమ్ ఎస్ ఆర్ నో చూపిస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ 400 ఎల్సీస్లో ఎన్ని ప్రీవియస్ మంత్లో ఎస్ ఉండి ఇప్పుడు నో ఉన్నాయి అనేది మనకు కావాలి. మాన్యువల్గా కూర్చొని చేసుకుంటే అది ఒక ఫోటో ఒక రోజు తీసేసుకుంటుంది. ఒకవేళ చాట్ జీపీటీకి ఇస్తే ఎంత సింపుల్గా అవుతుందో ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్ మంత్ షీట్ అండ్ ఈ మంత్ షీట్ ఇచ్చాను, నా ప్రాంప్ట్ ఇస్తున్నాం. ఏం సింపుల్గా తెలుగులో అడిగేయచ్చు. అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ సరిగ్గా లేకపోయినా ఇట్ ఈస్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అసలు ఏం అడిగి ఉంటాడు, అడిగి ఏం కావాలి అనేసి. ఒక డౌన్లోడబుల్ ఎక్సెల్ కూడా ఇచ్చేసింది, అందులో సమ్మరీ ఉంటుంది. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయమని అడుగుతున్నాం మళ్ళీ. సో ఈ ఫాలోయింగ్ ఎల్సీలు అన్నీ కూడా ప్రీవియస్ మంత్లో ఎస్ ఇప్పుడు వచ్చి నో ఉన్నవి.
సింపుల్గా హార్డ్లీ ఒక 2 మినిట్స్లో అయిపోయి ఉంటుంది వర్క్. సో ఇప్పుడు ఒక లార్జ్ డేటా సెట్ ఒకటి ఉన్నది ఎక్సెల్. ఒకసారి ఎక్సెల్ చూద్దాం. ఇంత పెద్దది ఉంది. అక్కడ ఏఎన్ హెడ్ క్వార్టర్ వైజ్ ఉన్నది కదా, నెల్లూరు, గూడూరు, ఒంగోలు, బాపట్ల చాలా ఉన్నాయి. ఇంత పెద్ద డేటాలో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంటర్లాక్డ్ ఎస్ ఆర్ నో, ఏఎన్ వైజ్గా ఎన్ని ఎస్ ఉన్నాయి, ఎన్ని నో ఉన్నాయి అనేది మాన్యువల్గా చేయాలంటే ఒకసారి ఎంత టైం పడుతుందో చూడండి. ఇప్పుడు ChatGPTని అడుగుతున్నాం మనం. అంటే ఇలాంటి వాటికి కొంచెం ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే మేబీ మనం కావాల్సిన అవుట్పుట్ సరిగ్గా రాదు, లేదా అది అజ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి నీకే రిక్వైర్మెంట్ ఉందో దానికి తెలియకపోతే సమ్ అదర్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హియర్ వీ హ్యావ్ టు గివ్ ప్రాంప్ట్ యాక్యురేట్. డేటా ఇచ్చి నెంబర్ ఆఫ్ నాన్ ఇంటర్లాక్ గేట్స్ మళ్ళీ చెప్తున్నాను, క్వాంటిటీ అనేది స్మార్ట్ ఎసెన్షియల్. చెప్పండి ఇప్పుడు మనం వాళ్ళ లాంగ్వేజ్ రాసాం, మీకు వచ్చిన లాంగ్వేజ్ కూడా మీరు రాయండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ రాసి కష్టం. తెలుగు రాసారా, లేకపోతే తెలుగు ఇంగ్లీష్ మెసేజ్ రాసారా, అది అలా మనం రాసింది అదే రాయాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన లాంగ్వేజ్ లో వచ్చిన ఇంత సింగిల్ ఒక పీడిఎఫ్ ఫైల్ ఇచ్చి అసలు ఎంతమంది ఎంప్లాయీస్ లాస్ట్ టైం లాంగ్ ఆప్షన్ ఉన్నాయి మొత్తం డేటా అంతా పడేసి ఒకసారి నాకు 2025-24 లేకపోతే 23-24లో ఎంతమంది లాంగ్ ఆప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి చేస్తాను. సో సార్ చెప్పినట్టు లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్, దానికి మనం చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్తే సరిపోద్ది. సో అక్కడ కాలం ఎల్లో నువ్వు చూసుకో, కాలం ఏఈలో చూసుకో, డేటా ఈ రెండిట్లో ఉంది అని నేను చెప్పాను. సో అది చూసుకొని ఏఎన్ వైజ్గా నెంబర్ ఆఫ్ ఎల్సీస్ ఎస్ ఎన్ని ఉన్నాయి, నో ఎన్ని ఉన్నాయి అనేది ఒక సింపుల్ ట్యాబులర్ ఫార్మేట్లో ఇచ్చేసింది. హియర్ ఇఫ్ ఐ వర్ టు యాడ్ సంథింగ్, ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం వర్క్ చేస్తున్నాం, సార్ పిలిచారు ఏఎన్ వైజ్గా ఎన్ని ఎస్లు ఉన్నాయి, ఎన్ని నోలు ఉన్నాయి, నాకు ఒక సమ్మరీ ఇమ్మన్నారు. సో అంత పెద్ద డేటాలో నేను సమ్మరైజ్ చేయాలి అంటే మాన్యువల్గా ఒక 1 డే పట్టింది. సో ఈ మధ్యలో ఉన్న నా లెబోరియస్ వర్క్ అంతా కూడా వేస్ట్ అయినట్టే కదా. సో అలాంటి టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏఐకి అప్పచెప్పడం వల్ల సింపుల్గా మన ప్రొడక్టివిటీ పెరిగింది, అడిగిన వెంటనే మనం చెప్పడానికి ఉంది, అండ్ రిమైనింగ్ టైంని మిగిలిన పనికొచ్చే వర్క్స్కి చూసుకోవడానికి ఉంటుంది. సో ఈ ఏఐని ఒక అసిస్టెంట్ లాగా ఏదైతే వర్క్ మనం చేయాల్సిన అవసరం లేదో అది దానికి అప్పచెప్పేసి మనం ప్రొడక్టివ్ వర్క్స్ చూసుకోవచ్చు. సో ఏఐని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నప్పుడు బేసిక్గా ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ఏంటో నాకు తెలియదు. సో వర్క్ పరంగా కూడా అది తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది అనుకోండి. సో యూ జస్ట్ గివ్ ద ఇమేజ్ టు ఏఐ అండ్ అడగండి అది ఏంటి అంటే, ఇంక ఎక్కువ అడగలేదు, వాట్ ఈస్ దిస్. ఇట్ ఈస్ అన్ ఇమేజ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఎస్ఈజే, ఇంప్రూవ్డ్ స్విచ్ ఎక్స్పాన్షన్ జాయింట్ అని చెప్పేసి కీ పాయింట్స్ ఇచ్చేసింది. దాని పర్పస్ ఏంటి, ఇంప్రూవ్డ్ ఎస్ఈజే అంటే ఏంటి, ఆ స్ట్రక్చర్ ఏంటి, సో వై ఇట్ మ్యాటర్స్ కింద అసలు ఎస్ఈజే ఎందుకు వాడతాము, అసలు అదంటే ఏంటి. సో వీ గాట్ ద బేసిక్ ఐడియా. ఇక్కడి నుంచి ఫర్దర్గా మనకి ఏమన్నా తెలుసుకోవాలనిపించినా, లేదు ఏదైనా అర్థం కాకపోయినా, తక్కువ చెప్పింది అనిపించినా అది పాయింట్అవుట్ చేసి దీని గురించి ఇంకొంచెం చెప్పు. సో ఇలాగా అసలు ఇమేజే ఏంటో తెలియనప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. అలాంటిది ఏఐకి చెప్తే అదేంటో చెప్తుంది. ఫర్దర్గా దాని గురించి కూడా నెక్స్ట్ ఇంకా మనం ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా ఏఐని అడిగి మనం తెలిసేసుకోవచ్చు. From your table, you are gaining this knowledge.
ఎక్స్ప్లెయిన్ ఈచ్ కాంపోనెంట్ అన్నాను, ఆ ఇమేజ్లో ఉన్నది ఈచ్ కాంపోనెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఇందులో ఏదైనా కాంపోనెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాని గురించి మళ్ళీ ఫర్దర్గా అడగచ్చు, ఇది కొంచెం ఎలాబరేట్ చేయి. సో నేను ఒక టెక్నికల్ డ్రాయింగ్ అడిగాను ఆ మెంబర్ది. ఆర్డిఎస్ఓ వెబ్సైట్కి వెళ్ళమని చెప్తుంది, అంటే డ్రాయింగ్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది కూడా చెప్పేస్తుంది. అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చానో ఒకసారి చూడండి, అదేంటో తెలియని దగ్గర నుండి దాని డ్రాయింగ్ ఏ వెబ్సైట్లో దొరుకుతుంది, రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే వరకు వెళ్ళిపోయాను నేను. సో హియర్ కంప్లీట్ డ్రాయింగ్స్ ఉన్న ఒక పీడిఎఫ్ ఇచ్చేసింది, ఇందులోండి మనం కావాలంటే స్టడీ చేయొచ్చు ఫర్దర్గా. ఒక 2D ఫ్రేమ్ ఉంది, అది స్ట్రక్చరల్లీ స్టేబుల్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. నా ఇమేజ్ చాట్‌జీపీటీకి ఇచ్చాను. అనలైజ్ ది స్ట్రక్చర్ ఫర్ స్టెబిలిటీ అండ్ సజెస్ట్ ఎనీ మోడిఫికేషన్స్. అంటే కొంచెం డీటెయిల్స్ ఇవ్వాలి, ఆ మెంబర్ లెంత్ ఎంత, అది ఏ మెటీరియల్, ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు అది ఎగ్జాక్ట్గా మనకి ఇస్తుంది అనమాట. అంటే ఆ సైట్ కండిషన్లో అది వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి. సో నేర్పిస్తుంది స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి. సో ఏ టెక్స్ట్ బుక్ నుండి నేను అది రిఫర్ చేయాలి అనే దగ్గర నుండి మనం ఇమేజ్ ఇస్తే అదే మనకి నేర్పించే స్టేజ్ వరకు వచ్చాం. కంక్లూజన్ చూడండి, స్ట్రక్చరల్లీ అన్స్టేబుల్. సో ఈ స్ట్రక్చర్ నేను సైట్లో వేసినట్టయితే అది వేసిన తర్వాతే పడిపోద్ది అని సర్టిఫై చేసింది. సో నేనేం చేస్తానంటే ఏమని అడిగాను, ఒకవేళ అన్స్టేబుల్ అయితే మోడిఫికేషన్ ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు అని ఆల్రెడీ అడిగేశాను. సో కింద సజెస్టెడ్ మోడిఫికేషన్స్ ఇచ్చింది చూడండి. డయాగ్నల్స్ యాడ్ చేయమని చెప్తుంది, హారిజాంటల్గా ఏమైనా రిస్ట్రైన్ కావాలంటే ప్రొవైడ్ చేయండి అని చెప్తుంది. సో నేను ఒక డ్రాయింగ్ ఇమ్మన్నాను ఫైనల్గా, ఒకవేళ స్ట్రక్చరల్గా స్టేబుల్గా ఉండాలి అంటే ఆ మెంబర్ ఎలా కనబడుతుంది నాకు చూపించు అంటే అదే ఒక ఫ్రేమ్ గీసి మరీ చూపించింది. ఒకవేళ నేను ఈ ఫ్రేమ్ని ఇండియన్ రైల్వేస్లో అడాప్ట్ చేయాలంటే ఏమేమి రిఫర్ చేయాలి, లేకపోతే స్టాండర్డ్స్ ఏంటి, ఏ స్టాండర్డ్స్ని నేను కన్సిడర్ చేసుకోవాలి అనేది చెప్పమన్నాను. సో ఫస్ట్ ఆర్డిఎస్ఓ మెన్షన్ చేసింది, నెక్స్ట్ ఇండియన్ రైల్వే స్టాండర్డ్ కోడ్స్, ఇండియన్ స్టాండర్డ్స్, ఆ కింద ఫౌండేషన్ దగ్గర కాంక్రీట్ అయ్యే వాడతాం కదా వాటికి, నెక్స్ట్ IRBWM, అప్రూవల్ అథారిటీస్ ఎవరెవరు, రిఫరెన్స్ డ్రాయింగ్స్ కావాలంటే నేను ఆర్డిఎస్ఓలో ఎక్కడ చూడాలి, ఇవన్నీ కూడా చాట్‌జీపీటీ ఇచ్చేసింది. Thank you. Doubts ఉంటే you can ask your colleague or somebody, or you can ask me also. Okay? Fine.